అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరన్నా? స్వామి. ఏం చేస్తారు స్వామి గారు? నేను కూలి పని చేస్తా, కన్స్ట్రక్షన్ అంటే ఓన్ బిల్డింగ్ మామూలుగా సూపర్వైజర్. ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 20,000 వస్తుందండి. 20,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు ఏం లేదు స్వామి గారు, పార్లమెంట్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అంతా ఎలక్షన్ ప్రచారం అడవుడు చేస్తున్నారు. నల్గొండ పార్లమెంట్లో బీజేపీ నుంచి శారంపూడి సైరెడ్డి పోటీ చేస్తున్నాడు, కాంగ్రెస్ నుంచి జయవీరెడ్డి చేస్తున్నాడు, బీఆర్ఎస్ నుంచి కంచెల కృష్ణారెడ్డి చేస్తున్నాడు. నల్గొండలో ఎవరికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంటుంది? సైదిరెడ్డికి అవకాశం ఉంటుంది. ఎందుకు సైరెడ్డి అవకాశం ఉంటుంది అంటారు మీరు? జానారెడ్డి కొడుకు అనేది వారసత్వం ప్రకారం వస్తుంది, ఇంకోటి టీఆర్ఎస్ కూడా వారసత్వం ప్రకారమే వస్తుంది. రెండోది ఏంటంటే బీజేపీ ఉంటే దేశ రక్షణ విషయంలో పటిష్టంగా ఉంటుంది. క్యాండిడేట్ కూడా ఇక్కడ మంచి వీళ్ళందరికంటే ఎక్కువ అనుభవం ఉన్నటువంటి క్యాండిడేట్, గతంలో ఎమ్మెల్యే చేసిండు, సౌమ్యుడు, అందరితో కలిసిపోతాడు, ఎక్కువ జనాల్లో ఉంటాడు. కాబట్టి సైదిరెడ్డి ఉంటేనే బాగుంటుంది. జాతీయ విషయంలో వచ్చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే పరిస్థితి ఎట్లాగో దేశంలో లేదు. అట్లాగే ఇలాంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్ని కూటములు ఏర్పడ్డా దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. బీజేపీ ఉంటేనే దేశ రక్షణ విషయంలో పటిష్టంగా ఉంటుంది. క్లిష్టమైనటువంటి కరోనా సమయంలో కోట్లాది మంది, ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నటువంటి దేశాల్లో మనం టాప్ 2లో ఉన్నాం. దాదాపు చైనాను కూడా దాటేయచ్చు. ఇంత జనాభా ఉన్న దేశాన్ని కూడా మోడీ చాకచక్యంతో, మోడీ యొక్క పరిపాలన నిష్ఠతోని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ ఇవ్వడం మాతోని కాదు అని చేతులెత్తేసినప్పుడు కూడా వారు వ్యాక్సిన్ 6 నెలల్లో దేశ ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చి, రేషన్ ఇచ్చి, ఇప్పటికి కూడా రేషన్ ఫ్రీగా ఇస్తూ దేశాన్ని రక్షించారు. ప్రపంచంలో చాలా దేశాలు కూడా రేషన్ గురించి డబ్బులు ఇచ్చి క్యూ లైన్లో నిలబడితే కూడా రేషన్ దొరకనటువంటి పరిస్థితి ఉంది. కానీ కరోనా సమయం నుండి ఇప్పటికీ ఇంకా మోడీ రేషన్ ఫ్రీగానే ఇస్తుండు. అది చాలామందికి ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా కాశ్మీర్ లాంటి సున్నితమైనటువంటి సమస్యను బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్లనే పరిష్కరించబడింది. ఇంతకుముందు కాశ్మీర్కి పోయి అక్కడ భూమి కొనుక్కునేటువంటి పరిస్థితి లేదు, కనీసం టూరిస్ట్గా కూడా పోయే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మిగతా రాష్ట్రాలతో పాటు కాశ్మీర్లో మనం భూమి కొనుక్కోవచ్చు, అక్కడ టూరిస్ట్ పోవచ్చు, అక్కడ కూడా అభివృద్ధి జరుగుతుంది. అంతేకాదు కోట్లాది మంది హిందువులతో ఈ మా హనుమాన్ భక్తుల్ని, ఇట్లా మాలాంటి భక్తులకు విశ్వాసం ఉన్నటువంటి అయోధ్య రామ మందిరాన్ని కూడా మోడీ ఉండడం వల్లనే సాధ్యమైంది. అది కోర్టులో ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరిస్తేనే ఇటువంటి సున్నితమైనటువంటి విషయాలు జరుగుతాయి. అది బీజేపీ ఉండడం వల్లనే సాధ్యమైంది. ఉత్తరప్రదేశ్లో యోగి, తర్వాత కేంద్రంలో బీజేపీ ఉండడం వల్లనే సాధ్యమైందని మేము అనుకుంటున్నాము. రెండవది, ఇంతకుముందు సైనికులకు తుప్పు పట్టినటువంటి తుపాకులు ఇచ్చేది. రక్షణ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉండేది. ఇప్పుడు రక్షణ వ్యవస్థను ఆధునీకరిస్తుర్రు, మంచి మంచి ఆయుధాలు సమకూరుస్తుర్రు, సైన్యానికి బాగా భరోసా ఇస్తుర్రు. సైన్యం కూడా చాలా స్వేచ్ఛగా శత్రువులతో యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంతకుముందు లక్షలాది మంది సైనికులను వాళ్ళు యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నా మనం ఏం చేయలేకపోయినాము. ఇప్పుడు ఒక అభినందన్ను పొరపాటున వాళ్ళ యుద్ధ విమానాన్ని కూల్చి వాళ్ళ దేశంలో ల్యాండ్ అయితే అతన్ని సేఫ్టీగా మనం 24 గంటల్లో మన దేశానికి తెచ్చుకున్నాము. అతను మన దేశానికి వచ్చేంత వరకు కూడా ప్రపంచం ఏమవుతుందా, మోడీ ఏం చేస్తాడా అనేటువంటి విషయంలో మొత్తం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. ఇదొక్క విషయం, ఇదొక్క సంఘటన చాలు. రెండోది ఏంటంటే, ఇప్పుడు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి వస్తే ఏ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ పార్టీ ఎమ్మెల్యే బెడతలేడు. ఏ విధంగా గెలుస్తుంది అనుకుంటున్నాను మీరు? ఇంతకుముందు 4 ఎంపీ సీట్లు గెలిచారు 2019-19లో. అప్పుడు ఎక్కడైనా ఎమ్మెల్యేలు ఉన్నారు? అక్కడ ఉన్నారండి. జనాలలో ఉన్నది బీజేపీ. బీజేపీ ఉంటే జనాలు బాగుంటారు అనేటువంటి కాన్సెప్ట్ ఒకటే. సైదిరెడ్డి ఆయనకు అనుభవం ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారా లేరా అనేటువంటి విషయం కాదు. ఎమ్మెల్యేలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వము ఇక్కడ స్థానిక పరిస్థితులను బట్టి అది అటు ఇటు ఉంటుండొచ్చు. ఇది ఎంపీ ఎలక్షన్ కాబట్టి ఎక్కువ బీజేపీకే ఫేవర్ ఉంటుంది. అంటే ఖచ్చితంగా నల్గొండ పార్లమెంట్లో బీజేపీ జెండా ఎగురుతుంది అంటారు? ఎగురితేనే బాగుంటుందండి. మా ఉద్దేశం అయితే బీజేపీ జెండా ఎగరాలనే ఉన్నది. ఇక్కడ వాకింగ్ చేసేటువంటి వాకర్స్ అయితేనేంది, తర్వాత మా నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కూలీలతో కూడా నేను తరచు మాట్లాడుతుంటాను. బీజేపీ ఉంటేనే బాగుంటుందని వాళ్ళ అభిప్రాయం కూడా.